SVS మినీ AC ఫంక్షన్ హాల్ ఆర్టీసీ డిపో దగ్గర అద్దంకి రోడ్ దర్శి. ఇప్పుడు మన దర్శి పట్టణంలో SVS సౌండ్స్ నిర్వాహకుడు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన రీతిలో నిర్మాణం జరిగిన SVS మినీ AC ఫంక్షన్ హాల్ మీ యొక్క శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు చక్కటి వేదిక. వివరాలకు సంప్రదించండి సెల్ 9885283018. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడవద్దని, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలు ఏ విధంగా ఉంటాయో వాటిని గురించి దర్శి SI M మురళి సమగ్రంగా స్పష్టంగా తెలియజేశారు. దర్శి మండల ప్రజలందరికీ దర్శి SIగా నేను తెలియజేసే మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మనకి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు చాలామంది అవగాహన లేక వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటాయంటే, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఒక OTP వస్తుంది, OTP చెప్పండి. లేదా క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ యొక్క ఫోన్కి కొన్ని మెసేజ్లు వస్తాయి, లేకపోతే లింక్ వస్తుంది, ఆ లింకును టచ్ చేయండి, లేదా OTP చెప్పండి. లేదా ఆన్లైన్లో మేము పలాని వస్తువు అమ్ముతున్నామని కానీ లేదా కొంటున్నామని కానీ ఏదైనా సరే ఈ ఆన్లైన్లోనే కొన్ని ఫోన్ కాల్స్ మీకు వస్తాయి, కొన్ని మెసేజ్లు వస్తాయి, కొన్ని లింక్స్ వస్తాయి. దయచేసి ఎవరు కూడా ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఫోన్ ఎత్తినా సరే వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని, వాళ్ళు అడిగేటటువంటి OTPలను కానీ మెసేజ్లను కానీ మీరు వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి. అలా ఇవ్వడం వల్ల మీ అకౌంట్లో కొన్ని నిమిషాల్లోనే, కొన్ని సెకండ్స్లోనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ మోసగాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఏదన్నా కొనాలనుకున్నా, లేదా మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళి అలాంటివి చేయండి. లేదా ఆన్లైన్లో ఏదైనా కొనాలనుకున్నా సరే దయచేసి మీరు మోసపోవద్దు. ఏదైనా వస్తువు కొనాలనుకుంటే షాప్కి వెళ్ళండి, నేరుగా కొనండి. లేదా ఆన్లైన్లో కొనాలనుకుంటే లేదు వీళ్ళు ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళేను, ఆ షాప్ వాళ్ళేను అని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయండి. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది ఒక్కటి గమనించండి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని గమనించి ప్రజలందరూ మోసపోకుండా మీ యొక్క డబ్బుని మీరే భద్రపరచుకోండి. ఒక్కసారి మోసపోయి అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత అవి తిరిగి రావడం చాలా కష్టంగా ఉంది. మా పోలీస్ పరంగా మేము ఎంత చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడో ఉంటారు. మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ మీ వంతుగా మీరు అవగాహన పెంచుకొని దయచేసి ఎవరూ మోసపోవద్దని చెప్పి నేను ఒక్కసారి మండల ప్రజలందరికీ నేను సూచనలు ఇస్తున్నాను, కోరుకుంటున్నాను.